ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జనవరి మాసంలో మనము దేవుని యొక్క లక్షణాలను, గాడ్స్ అట్రిబ్యూట్స్ గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక దేవుని యొక్క గొప్ప గుణమును ధ్యానించిన వింటున్నాము. అదేమిటంటే దేవుడు మన నిరీక్షణ. గాడ్ ఈజ్ అవర్ హోప్. మరి గాడ్ ఈజ్ అవర్ హోప్ అనేటటువంటి ఇది గ్రీకు పదము ఎల్పిస్ అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. దీని అర్థము మరి నిరీక్షణ లేక ఆశ అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి హోప్ ఇన్ గాడ్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ and believing in his love, redemption and provision. మరి దేవుడు మన నిరీక్షణ. మరి దేవుని యందు నిరీక్షణ అనేటటువంటిది అది ఒక కార్యము ప్రియులారా. దేవుని మీద నమ్మకం ఉంచటం, ఆయన యొక్క వాగ్దానాల మీద, ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాల మీద సంపూర్ణంగా నమ్మిక ఉంచటము. మరి అంతేకాకుండా మరి ఆయన యొక్క ప్రేమ యందు, ఆయన యొక్క విమోచన కార్యమందు ఆయన మనకు సమస్తం కూడా సమకూరుస్తాడన్నటువంటి అటు మీద సంపూర్ణంగా మనము విశ్వసించటం. ఇట్స్ ఎ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ దట్ గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. దేవుడు తన యొక్క వాగ్దానాలను మన ఎడల అవి ఎంతో ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్నటువంటిది మనకు తెలుస్తుంది. కొత్త నిబంధనలో ముఖ్యంగా మరి తరచుగా దేవునిపై విశ్వాసం మీదనే అంత కూడా ఆధారంగా మరి ఈ యొక్క నిరీక్షణ అనేటటువంటిది ఉంటున్నది. మరి యొక్క నిరీక్షణ క్రైస్తవ అవగాహనతో ముడిపడి ఉంటున్నది పిల్లలారా. మనము అది మనము తెలుసుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాము. మరి ఈ యొక్క నిరీక్షణ అనేటటువంటిది కేవలం కోరికతో కూడిన ఆలోచన కంటే నమ్మకంగా ఎదురు చూసే భావాన్ని తెలియజేస్తుంది. ఎంతో నమ్మకంగా ఎదురు చూడటం ప్రియులారా. మరి దేవుని పాత్ర మరియు విశ్వసనీయతపై ఆధారపడిన దృఢమైనటువంటి హామీని ప్రతిబింబిస్తుంది. మరి దీంట్లో ఎన్నో వేదాంతపరమైనటువంటి అర్థాలు కూడా ఉంటున్నాయి, ఇంప్లికేషన్స్. మరి దేవుడు మన యొక్క నిరీక్షణ అనేటటువంటి దాంట్లో విశ్వాసులకు అన్ని ఆశలకు మూలము దేవుడనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది. ఇది అతని ఉనికిని మరియు వాగ్దానాల గురించి వారికి ఒక భరోసాను కూడా ఇవ్వటం అనేటటువంటి తెలుస్తుంది. కష్ట సమయాల్లో బలాన్ని మరియు ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. ప్రియుల నిరీక్షణ అంటే మరి హోప్, ఈగర్ ఎక్స్పెక్టేషన్ ఇన్ గాడ్. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన నుంచి మనకు స్వస్థత, మరి మన యొక్క అవసరాల్లో, కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో వాటిలో దేవుడు మరి మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి నిరీక్షణ. కాబట్టి అది మనం తెలుసుకోవాలా. మరి ఈరోజు మరి వివిధ సందర్భాలలో బైబిల్లో ఏ రీతిగా మరి దీనిని మనం నిరీక్షణ గురించి తెలుసుకోవచ్చు. మరి దీనికి మనం చేయవలసినటువంటి ఆచరణాత్మక దశలు, ప్రాక్టికల్ స్టెప్స్ కూడా తెలుసుకుందాము. మొట్టమొదటిగా దేవునిపై నిరీక్షణ యొక్క స్వభావము. మరి రోమా 15:13 నిరీక్షణ గల దేవుడు మిమ్మల్ని విశ్వసించటంలో సంతోషము మరియు శాంతితో నింపుతాడు అని రాయటమైనటువంటిది మనం చూస్తాం ప్రియులారా. దేవునిపై ఆ నమ్మకం ఉంచిన వారికి ఆయన శాంతి, సంతోషము, అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తిని కూడా ఇస్తాడని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ నిరీక్షణకు మూలమైన దేవుణ్ణి గురించి చెప్తున్నాడు. నిరీక్షణ గల దేవుడు విశ్వాసం ద్వారా మరి విశ్వాసం ద్వారానే మరి విశ్వాసులంతా కూడా ఆనందము మరియు శాంతితో నింపబడాలని చెప్పి పౌలు ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. మరి రెండవదిగా క్రీస్తుపై నిరీక్షణ. మొట్టమొదటిది దేవునిపై నిరీక్షణ, మరి రెండవది క్రీస్తుపై నిరీక్షణ. మరి 1 తిమోతి 1:1 మన రక్షకుడైన దేవుని యొక్క
మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు ఆయన పౌలు చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ మరి పౌలు క్రీస్తును మన నిరీక్షణగా గుర్తిస్తున్నాడు. మన నిరీక్షణ అయిన క్రీస్తు. ఇది నిరీక్షణ అనేది కేవలము ఒక అనుభూతి కాదు, కానీ యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో కేంద్రీకృతమైందని క్రైస్తవ విశ్వాసాన్ని ఇది బలపరుస్తుంది పిల్లలు. విశ్వాసుల నిరీక్షణకు ఒక దృఢమైన పునాదిని అందించి ఆయనలో మనకు రక్షణ, నిత్య జీవం క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు మరి రక్షణ వస్తుంది. అంతేకాకుండా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ మనకు వస్తుంది పిల్లలారా. కాబట్టి క్రీస్తులో మనకు ఎంతో నిరీక్షణ ఉంటున్నది. మరి బాధలో కూడా నిరీక్షణ. రోమ 5:3-5 వచనాల్లో చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి ఈ ప్రకారంగా ప్రియులారా బాధలను, మనకు వచ్చినటువంటి సఫరింగ్స్లో, ఆ శ్రమలలో మరి ఎంతో మేలు ఉంటున్నది ప్రియులారా. శ్రమల ద్వారా మరి ఓర్పు నుంచి పరీక్ష నిరీక్షణను. కాబట్టి బాధలను నిరీక్షణ యొక్క అభివృద్ధితో కలుపుతుంది ప్రియులారా. సవాళ్ళు ఓర్పు మరియు స్వభావానికి దారితీసే ప్రక్రియను ఇది వివరిస్తుంది. మరి అంతేకాకుండా చివరకు దేవుని ప్రేమపై ఆధారపడిన నిరీక్షణకు అది దారితీస్తుంది. కాబట్టి శ్రమల ద్వారా ఈ యొక్క నిరీక్షణ ఎంత బలపడుతుందని, బాధలపై లోతైన దృక్పథాన్ని అందించవచ్చని మరి ఇది విశ్వాసులకు బోధిస్తుంది ప్రియులారా. కాబట్టి బాధలలో కూడా నిరీక్షణ, మరి అంతేకాకుండా శాశ్వతమైనటువంటి నిరీక్షణ. తీతుకు 1:2లో నిత్య జీవనం గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. ఇక్కడ మరి పౌలు నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇది దేవుని వాగ్దానాల విశ్వసనీయతను మరి రాబోయే వాటి నిరీక్షణను నొక్కి చెప్తుంది ప్రియులారా. విశ్వాసులు దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూసే క్రైస్తవ విశ్వాసం యొక్క భవిష్యత్తు కోణాన్ని అర్థం చేసుకోవటానికి మరి నిరీక్షణ యొక్క భావన చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటి నిరీక్షణ, నిత్య జీవన గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ యొక్క దేవుడు మన నిరీక్షణ అర్థం చేసుకోవటానికి విశ్వాసాలకు మరి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ప్రియులారా. మరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి సవాళ్ళను, లైఫ్ ఛాలెంజెస్, మరి వారి ఆధ్యాత్మిక ప్రయాణాలను, మరి స్పిరిచువల్ జర్నీస్లో మనము ఎలా చేరుకోవాలో, మరి మనం అనుకున్నటువంటి టార్గెట్స్ను మరి ఓర్పు సహనంతో మరి నిరీక్షణతో ముందు కొనసాగటానికి మరి ముఖ్యంగా మన యొక్క జీవితంలో ప్రియులారా ప్రార్థన 5 ప్రాముఖ్యమైనటువంటి ఉంటున్నది. ఒకటి ప్రార్థన ద్వారానే మనం దేవునిలో ఎదుగుతాం. నిరీక్షణ విశ్వాసంలో మనం ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. మరి అంతేకాకుండా రీచ్ అవుట్ టు ఎ ఫ్రెండ్. మరి ఎంత బాధల్లో మరి నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయం వెచ్చించటం, వారితో కలిసి ప్రార్థించటం, వారితో మరి దేవుని యొక్క విషయం చెప్పటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. ఆ రీతిగా మనం కూడా బలపడతాము. మూడవది కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మరి మనము మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలను పొందుతుంటాము. మరి అటన్నిటి విషయమై దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్తుతించటం, ఆరాధించటం. ఆ రీతిగానే మనం ఎంతో నిరీక్షణ, పట్టుదల కలిగి అంతకంతకు దినదినం యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తుంటాము. మరి అంతేకాకుండా ముఖ్యంగా సాచ్యురేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్, రీడ్, మెమరైజ్ అండ్ ప్రే స్క్రిప్చర్. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రియులారా బైబిల్ వాక్యం కూడా ధ్యానించడం, దాని ద్వారా దేవుడు మనతో ప్రతిదినం మనతో మాట్లాడుతుంటాడు. ఎన్నో తెలియనటువంటి నిగాఢ సంగతులను మనకు తెలియజేస్తుంటాడు. కాబట్టి మన యొక్క మైండ్ అంతటిని కూడా మన యొక్క జీవితాల దేవుని యొక్క వాక్యంతో ప్రియులారా, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యంను భద్రంగా కాపాడుతున్నానని చెప్పి కీర్తనకారు 119లో చెప్తాడు.
కాబట్టి ఈ యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం లాంటిది. కాబట్టి అనేక సమయాలలో ఇది ఎంతో ఉపయోగపడుతుంటది. కాబట్టి నిరీక్షణలో ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, అయ్యో తండ్రి తండ్రి, మా స్తుతికి కారణభూతుడవు ప్రభు, నిరీక్షణకు కారణభూతుడవు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి, నిరీక్షణతో మిమ్మల్ని ఎదుర్కోవాలని చెప్పి ఉంటున్నారు. మీ ప్రియ కుమారుని బట్టి వందనాలు తండ్రి. ఓ గొప్ప దేవ తండ్రి తండ్రి, క్రీస్తులో నిరీక్షణ ఉంచడానికి శాశ్వతమైన నిరీక్షణ కలిగి మా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలాగా సహాయం చేయమని వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి పరిచయాలలో మీరు మరి తండ్రి మెండుగా ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.